ది కిల్లర్ ధారావాహిక మొదటి భాగం. రచన తాత మోహనకృష్ణ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే సుబ్బారావుకు టీవీ పెట్టడం అలవాటు. ఆ రోజు టీవీ పెట్టగానే వెంటనే బ్రేకింగ్ న్యూస్. ఊరి చివర ఒక అమ్మాయి దారుణ హత్య అని న్యూస్ వస్తోంది. టీవీ పెడితే చాలు ఇలాంటి వార్తలే. మళ్ళీ క్రైమ్ న్యూస్ అని ఒక కాలం ఒకటి. అయినా హత్యలు బ్రేకింగ్ న్యూస్ ఏమిటో మెల్లగా అన్నాడు సుబ్బారావు. ఏమిటండి ఏదో అంటున్నారు? లోకంలో జరుగుతున్నవి చూస్తుంటే మతి పోతున్నదనుకో కాంతం. ఇప్పుడు ఏమైందండి? టీవీ చూడమంటే చూడవు. అంత పెద్ద టీవీ కొని గోడకు తగిలిచ్చింది ఎందుకు మరి? నాకు ఇంట్లో చాలా పనుంది. మీరున్నారు కదా చూసి చెప్పడానికి. సరేలే కాంతం, అయితే విను. ఎవరో ఒక అమ్మాయిని ఊరి చివర దారుణంగా హత్య చేశారు. అమ్మాయికి నిండా 25 సంవత్సరాలు కూడా లేవు. శవం గుర్తుపడ్డానికి లేకుండా హత్య చేశారట. అమ్మాయి అంటే గుర్తొచ్చింది. మన అమ్మాయి అంకిత ఎక్కడా అడిగాడు సుబ్బారావు. ఇంకా నిద్రలేవలేదు. టైం ఎంత ఇప్పుడు? 7 కావస్తోంది కాంతం. మీ అమ్మాయి లేచేది 9 కదా. మన అబ్బాయి ఆనంద్ నిద్రలేచాడా? వాడెప్పుడో లేచి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోయాడు. అందుకే అన్నారేమో మగాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడుతుందని. సామెతల తర్వాత కానీ ముందు స్నానం కానివ్వండి. ఆ టీవీలో న్యూస్ ఎప్పుడూ అలా వస్తూనే ఉంటుంది. ఆ హత్యని అలా రోజంతా చూపిస్తూనే ఉంటాడు అంది కాంతం. కాంతం అండ్ సుబ్బారావులది చాలా అన్యోన్యమైన జంట. పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా ఎప్పుడూ గొడవ పడింది లేదు. పుట్టింటి వారు లేని లోటు ఎరుగదు కాంతం. వారిది ప్రేమ వివాహం. అప్పట్లో పెళ్లికి కాంతం అమ్మ, నాన్న, అన్నయ్య ఎవరూ ఒప్పుకోలేదు. పెళ్లి తర్వాత నుంచి వాళ్లతో మాటలు లేవు. సుబ్బారావుకు ఉన్న ఒక్క బావమరిది తేజకు చాలా కోపం. లేని వ్యసనం అంటూ లేదు. సుబ్బారావు ఫ్యామిలీ పైన ఎప్పుడూ చాలా కోపంగా ఉండేవాడు. అక్క ప్రేమ పెళ్లి చేసుకుందని ఎప్పుడూ కోపమే. సుబ్బారావు చాలా హుషారుగా ఉంటాడు. పెళ్ళైన కొత్తలో పెళ్ళాన్ని తీసుకుని రోజుకొక సినిమా, వారానికొక టూర్తో ఎప్పుడూ సందడిగా సరదాగా సాగేది వారి జీవితం. చేసేది ఒక ప్రైవేట్ ఉద్యోగమే అయినా చాలా సిన్సియర్గా టైంకు ఎప్పుడూ ఆఫీస్కు వెళ్ళేవాడు. ఆఫీసులో ఒక్క బ్యాడ్ రిమార్క్ కూడా లేదు. ఎప్పటి వర్క్ అప్పుడే కంప్లీట్ చేసేవాడు. కాంతం తన జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా కలిసి వచ్చిందని ఎప్పుడూ అనేవాడు సుబ్బారావు. ప్రమోషన్ వచ్చింది. మంచి ఇల్లు దగ్గరుండి కట్టించుకున్నాడు. 2 అంతస్తుల భవనం అది. దానికి అంకిత నిలయం అని కూతురు పేరు పెట్టుకున్నాడు. రత్నాల్లాంటి పిల్లలు అంకిత, ఆనంద్ అని అందరికీ గర్వంగా చెప్పుకునేవాడు. అంకిత కాలేజీలో బుద్ధిగా చదువుకునే తెలివైన అమ్మాయి. చదువునే కాదు, లైఫ్ని కూడా ఈజీగా తీసుకునే మనస్తత్వం. ఆడపిల్లంటే ఏ తండ్రికైనా ఎక్కువ ప్రేమే ఉంటుంది. అలాగే సుబ్బారావుకు అంకిత అంటే ప్రేమ ఎక్కువే. బయటకు ఎలా ఉన్నా లోపల ఎప్పుడూ కూతుర్ని సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. కొడుకు ఆనంద్ కాలేజీలో చదువుతూ ఫ్రెండ్స్తో తిరిగే మామూలు స్టూడెంట్. కొంచెం ధైర్యం ఎక్కువ. కాంతం ఇంటి పని చేయడంలో అందవేసిన చెయ్యి. ఏ పనైనా చేయడంలో చాలా ఫాస్ట్. వంట అయితే ఇక చెప్పక్కర్లేదు. ఎప్పుడూ ఇంటి నిండా ఎవరో చుట్టాలే. అందరికీ వండి వార్చడంలో ఎప్పుడూ బాధపడలేదు కాంతం. సుబ్బారావు ఆఫీసులో పనిచేసిన తీరు చూసి అతని బాస్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. వేరే బ్రాంచ్లో వర్క్ చాలా పెండింగ్ ఉందని కంప్లైంట్స్ రావడంతో సుబ్బారావును పిలిచి అడిగాడు బాస్. మన వేరే బ్రాంచ్లో పెండింగ్ వర్క్స్ ఉన్నాయని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అక్కడ వారికి నీలాంటి స్టాఫ్ హెల్ప్ కావాలని అక్కడ మేనేజర్ నన్ను రిక్వెస్ట్ చేశారు. నువ్వు కంపెనీ కోసం ఈ హెల్ప్ చేయాలి. నీకు ఇంక్రిమెంట్ వస్తుంది. ప్రమోషన్ కోసం కూడా సిఫార్సు చేస్తాను. ప్రమోషన్ కోసం నీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది సుబ్బారావు. నీ లైఫ్కి ఇది మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో. మీరు ఇంతలాగా చెప్పారా సార్? ఆర్డర్ వేయండి, పని కంప్లీట్ చేస్తాను అన్నాడు సుబ్బారావు. నాకు తెలుసు నువ్వు నా మాట కాదనవని. అందుకే ఆల్రెడీ నీ పేరు పంపించేశాను. నెక్స్ట్ వీక్ నువ్వు అక్కడికి వెళ్ళాలి. నీ మొత్తం క్యాంప్ అక్కడ ఒక 1 నెల రోజులు. అక్కడ పని కంప్లీట్ చేసుకుని మన కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి సుబ్బారావు. అలాగే సార్. మర్నాడు సుబ్బారావు క్యాంప్ పని మీద వేరే ఊరికి ఒక 1 నెల రోజుల కోసం బయలుదేరాడు. ఒక పూట బస్సు ప్రయాణం చేయాలి. బస్సులో ఉండగా సుబ్బారావుకు మంచి కల వచ్చింది. తనకక్కడ ఒక అమ్మాయి పరిచయమైనట్లు, ఆమెతో ప్రేమ పెళ్ళి అన్నీ కనిపించాయి. బస్సు మెల్లగా ఊరు దాటుకుంటూ చేరాల్సిన చోటికి చేరింది.
అక్కడ ఆఫీసులో ఛార్జీ తీసుకున్నాడు సుబ్బారావు. అక్కడ ఆఫీసులోని విషయాలన్నీ తెలుసుకున్నాడు. అక్కడ ఉన్న పెండింగ్ వర్క్స్ తెలుసుకుని మొదటి వారమంతా బిజీగా గడిచింది. ఒకరోజు సండే. కాంతాన్ని అక్కడ మార్కెట్లో చూశాడు సుబ్బారావు. మొదటి చూపులోనే మనస్సు పారేసుకున్నాడు. నెల రోజుల క్యాంప్ ముగిసేలోపు ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పాలని అనుకున్నాడు మన హీరో. దానికోసం చెయ్యని ప్రయత్నం లేదు. సినిమాలో హీరో పడిన అన్ని కష్టాలు పడ్డాడు. ఎంతో డబ్బు ఖర్చు చేశాడు. చివరకు సాధించాడు. కాంతం తండ్రి చాలా స్ట్రిక్ట్. ప్రేమ పెళ్లి మీద అతనికి అంత నమ్మకం లేదు. తండ్రి జాడలోనే ఫ్యామిలీ అంతా కూడా ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం సుబ్బారావు పార్క్లో కాంతాన్ని కలిసేవాడు. ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగి ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉన్నారు. ఒకసారి సుబ్బారావును పార్క్లో కలిసిన కాంతం, సుబ్బు, మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోరు. అసలే మా నాన్నకు ప్రేమ పెళ్ళంటే ఇష్టం లేదు. దీనికి నువ్వు ఏదైనా చెయ్యి. నువ్వు లేకుండా ఉండలేను. నీతో నా జీవితం చాలా గొప్పగా ఊహించుకున్నాను. తొందరలో నాకు పెళ్లి చేయాలని ఇంట్లో అనుకుంటున్నారు అని చెప్పింది. ఏం చేయమంటావు చెప్పు. మీ నాన్నను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం లేదు. నువ్వు నాతో వచ్చేయి. నిన్ను బాగా చూసుకుంటాను. నా మీద నమ్మకం ఉంటే రేపు సాయంత్రం నేను క్యాంపు ముగించుకొని వెళ్ళిపోతున్నాను. బాగా ఆలోచించుకొని రేపు ప్రిపేర్ అయ్యి బస్ స్టేషన్కి వస్తే అక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటాను చెప్పాడు సుబ్బారావు. కాంతం వస్తుందా లేదా అని మనసులో చాలా టెన్షన్ పడ్డాడు. బస్సు ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరుతుందనగా పరిగెత్తుకుంటూ వచ్చింది కాంతం. కాంతాన్ని బస్సులోకి ఆహ్వానించి తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి కాంతాన్ని తన జీవితంలోకి ఆహ్వానించాడు సుబ్బారావు. అమ్మా, కాఫీ అని గదిలోంచి కళ్ళు నులుముకుంటూ హాల్లోకి వచ్చింది అమ్మాయి అంకిత. చూడండి, మీ గారాబం వల్లే ఇదిలా తయారైంది. సెలవొస్తే చాలు లేట్గా నిద్ర లేవడం, ఇంట్లో ఒక పని సాయం చేయడం లేదు. ఎప్పుడూ ఆ ఫోన్, సినిమాలే లోకం. ఆ డిగ్రీ కాస్త అయిపోతే పెళ్లి చేసేయండి. అప్పుడైనా బాధ్యత తెలుస్తుంది అంది. జనరేషన్ అలాంటిదే మరి. రాత్రి వరకు సినిమాలు చూడడం, లేట్గా లేవడం. ఏం చేస్తాను చెప్పు అన్నాడు సుబ్బారావు. మీరు వెనకసుకు రాకండి. ఊరుకో కాంతం, నువ్వలా కోపంగా ఉంటే అసలు బాగుండదు. కొంచెం నవ్వరాదే. ఈ సర్సారికి ఏమీ తక్కువ లేదు అయ్యగారికి అంటూ మూతి విరిచింది కాంతం. అమ్మా, నాకు టిఫిన్ పెట్టవే అడిగాడు ఆనంద్. ఇదిగోండి వచ్చాడు మీ వంశోద్ధారకుడు. ఫ్రెండ్స్తో ఊరంతా తిరగడం, తర్వాత టిఫిన్ భోజనం అంటూ ఇలా ఇంటికి రావడం అంది కాంతం. ఇంకెంత చెప్పు. ఆ ఉద్యోగం వచ్చిందనుకో, నువ్వు ఉండమన్నా ఇక్కడ ఉండడు వాడు. ఎంజాయ్ చేయని ఇప్పుడైనా అన్నాడు సుబ్బారావు. ఇంకా ఉంది. ది కిల్లర్ ధారావాహిక 2వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.